ఆయనకు కామెడీ సెట్ కాదండి ప్రభాస్ కు. రాజ్యసభ టీజర్ నాకైతే అంత బాగాలేదన్న, నచ్చలేదు, అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. అసలు ఆ టీజరే నాకు నచ్చలేదు, ఏం బాగాలేదు, అంత గ్రాఫిక్స్ అంత అంటే నాకు అంత బాగా ఏం అంటే కంటెంట్ నచ్చలేదా, లేకపోతే ప్రభాస్ గారు సెలెక్ట్ చేసుకొని రాంగ్ సెలెక్ట్ చేసుకున్నారా, డైరెక్షన్ బాగాలేదా, అంటే ఏది పర్టికులర్ ఈ పార్ట్ నచ్చలేదు అంటే ఏం చెప్తారు? పర్టికులర్ అని ఏం లేదు, మీరు అన్నట్టుగా అసలు అది డైరెక్షనే బాగాలేదు. ఓకే, అంటే అందరూ కూడా ప్రభాస్ గారికి మంచి సెట్ అయింది, అప్పట్లో బుజ్జిగా చూసాం, మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా అనిపిస్తున్నాడు వింటేజ్ ప్రభాస్ అని అంటున్నారు కానీ కొంచెం ఇది ఏంటంటే హర్రర్ ఫిలిం లాగా ఉంది కాబట్టి కొంచెం వరకు కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సాధారణమే, కాకపోతే అంత అయితే బాగాలేదండి. టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయని చెప్తున్నారు. అదే అంటున్నాం కదండి, ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి గురించి వెళ్ళడం తప్పితే సినిమాలో అంత పెద్ద నాకైతే అనిపించట్లేదు. చిన్న చిన్న తుసుబాంబులు వెళ్తున్నాయి అక్కడొకటి. ఆ అమ్మాయి అంటుంది కదా అక్కడక్కడ ఇయ్యాల్సిన ఇచ్చేసావని, మరి ఏం కరుస్తాడో, ఇప్పటికి 46 ఇయర్స్ అయిపోయింది, కరవాల్సిన టైం అంతా అయిపోయింది, ఏం కరుస్తాడో చూడాలి. డైరెక్షన్ అన్నప్పుడు స్టార్టింగ్ లో అందరూ కూడా ట్రోల్ చేస్తారు, ఇక్కడ హీరో ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ అని. మరి ఇక్కడ హారర్ మూవీ అంటున్నారు, ప్రభాస్ గారికి ఏం సెట్ అవుతుందా లేదని, ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే ఉందంటారా? లేదండి, ఎందుకంటే ఆయన కొంచెం చిన్న చిన్న ఫిలిమ్స్ తీశాడు, కొంతవరకు బాగున్నాయి, కానీ పెద్ద పెద్ద ఫిలిమ్స్ తీసిన దాంట్లో ఆయన అంత ఏం లేదండి. ఆయన సినిమా నాకు తెలిసి ఇంత డబ్బులు పెట్టి తీసే కంటే అవి తుఫాన్ లో పోసినట్టే అండి, గాల్లో కొట్టుకుపోయినట్టే కొట్టుకుపోతుంది, ఒక సునామీ లాగా. ఒక మాస్ హీరో అయిపోయారు, కల్కి, సలార్, బాహుబలి ఇలాంటి మూవీస్ చేసి మరి ఒక మాస్ హీరోని మళ్ళీ వింటేజ్ లుక్ లో కామిక్ రోల్ లో యాక్సెప్ట్ చేయగలుగుతారు? లేదండి, అందరు కూడా అదే అంటున్నారు, చాలా మంది. నేను కొన్ని కామెంట్స్ కూడా చదివాను, ఆయనకు కామెడీ సెట్ కాదండి ప్రభాస్ కు, అసలు సెట్టే కాదు. నాకు తెలిసి అయితే సినిమా అదే అంటున్నదా, ఇప్పుడు తుఫాన్ లో కొట్టుకపోయినట్టు గాలి కొట్టుకపోతుంది, డబ్బులన్నీ వేస్ట్ అండి, గంగలో పోసినట్టు అవుతుంది. చాలా బాగుంది సినిమాలో, రొమాంటిక్ గా, తర్వాత ఏమంటారు మంచి కామెడీగా, తర్వాత అదే విధంగా ఫైట్ సీన్ హర్రర్ గా, అందులో ముఖ్యంగా తీసుకుంటే గిట్ట సంజయ్ దత్ గారు నటించడం అంటే అదొక గొప్ప విశేషం అనుకోవాలి. ఎందుకంటే వారు అనేకమైనటువంటి సినిమాలు తీసి కూడా వారు సినిమాలు నటించారంటే సినిమాల సక్సెస్ఫుల్ రేట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నా. సంజయ్ దత్ గారు అసలు ఒక్క సినిమా వారు ఏదైనా కూడా సంజయ్ దత్ గారు ఎంచుకునే సినిమా ఎట్లుంటది అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే మూవీలు మాత్రమే ఎంచుకుంటారు ఆయన చూసుకుంటే గిట్ట. ఈ సినిమాలో వారు కూడా చాలా బాగా సూపర్ అనిపించింది. అదే విధంగా ప్రభాస్ గారు అంటే తెలియని లేదు, ప్రపంచంలోనే ప్రభాస్ అంతా ఉన్నటువంటి క్రేజ్ ఏ హీరో కూడా లేదు. ఇలా ప్రభాస్ గారి సినిమా అంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే చూస్తారు సినిమా ఎప్పుడు రావాలి చూద్దామని, అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో మన ప్రభాస్ కాబట్టి కంపల్సరీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఏదేమైనా నాకు మంచి సినిమా, ఒక మిర్చి సినిమా లాగా, ఆ తర్వాత మంచి బాహుబలి లాగా అన్ని విధాలుగా కాంబినేషన్ కనిపిస్తుంది కాబట్టి ఈ కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. స్టార్టింగ్ లో మారుతి గారు డైరెక్టర్ అన్నప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తారు, ఇక్కడ ఈ హీరో ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ అని, అండ్ ప్రభాస్ గారి లుక్స్ మీద కూడా ట్రోల్ చేశారు. సో ఇది చూసిన తర్వాత మీరు ఏం చెప్తారా ట్రోలర్స్ అందరికి? ఇప్పుడు ప్రేమకథ చిత్రం తీసిండు సినిమా, మారుతి గారు ఎంత సక్సెస్ఫుల్ గా తీసిండు సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మహేష్ బాబు వాళ్ళ బావ హీరో, ఆయన కూడా తీసేసిన సినిమాని హిట్ చేసిరు. ఎందుకంటే ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా సినిమా అంతకు రెట్టింపు హిట్ అయింది, అందులో ప్రభాస్ హీరో. ఇప్పుడు మారుతి గారికి ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే సినిమాలో దమ్ముంది, కథల విషయం ఉందంటేనే ఇస్తారు తప్ప ఇలా ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద హీరోలు, రాజమౌళి గారు లాంటి వాళ్ళు అడుగుతూనే ఆయన టైం ఇవ్వడు. అలాంటిది మారుతి గారు ఇచ్చినట్టే సినిమాలో కంటెంట్ ఉంది, విషయం ఉంది, దమ్ముంది కాబట్టి ఇలా మన సంజయ్ దత్ గారు కానీ ప్రభాస్ గారు కానీ సినిమాకి ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా ప్రభాస్ గారు అంటే హారర్ గా కావచ్చు, కామెడీగా కావచ్చు, రొమాంటిక్ గా కావచ్చు, అన్ని వర్షన్స్ లో చూపించారు. మరి అది చూస్తాను సేపు మీకు ఎలా అనిపిస్తుంది? రొమాంటిక్ సీన్ లో నాకు మిర్చి సినిమా గుర్తొచ్చింది, అలా ఎంత బాగా చేసిండో. అట్లా హర్రర్ మూవీ అంటే బాహుబలి టైప్ ఉంది సీన్ లో. అదే లాస్ట్ లో కూడా తాత కొరికేసాడు ఆ వైర్ అనేది కూడా అన్నారు కాబట్టి చాలా అది కూడా చాలా బాగుంది. కాబట్టి కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ గారు ఏ నటన ఏ సీన్ ఇచ్చినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేసేటువంటి యాక్టర్ కాబట్టి కంపల్సరీ ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి ట్రీజర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు జనాలు కూడా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ట్రీజర్ వేసి చాలా బాగా చేసింది ప్రభాస్. చాలా ఓవర్ గా ఉన్నాయి, ప్రతి సీన్ లో విఎఫ్ఎక్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇలానే మూవీ మొత్తం ఒకవేళ విఎఫ్ఎక్స్ ఉంటే చాలా కష్టం అని చెప్తున్నారు. అలా ఏం లేదు, సినిమా అదే ట్రీజర్ అట్లుంది కాబట్టి కంపల్సరీ అట్లా ఉండాలని చెప్పి చేస్తారు తప్ప సినిమాలో వేరే ఉంటది కంటెంట్. ప్రభాస్ గారు ఒక 25% ఉంటే 75% వరకు సీజీ వర్క్ మీద నడిపించే సినిమా అన్నట్టుగా టాక్ వస్తుంది. అట్లే ఉండదండి, బాహుబలి సినిమా అంత పెద్ద సినిమా అట్లాంటిది కూడా అది కూడా అట్లే మాట్లాడారు. కానీ బాహుబలి సినిమా ఈ ప్రపంచ చరిత్రలో ఎంత రికార్డు, ఒక హాలీవుడ్ రేంజ్ ల సినిమా కూడా హిట్ అయింది. ఎందుకంటే అనేవాళ్ళు 100 అంటారండి ఫ్యాన్స్ గానీ. ఇప్పుడు ఒక హీరో ఫ్యాన్స్ ఒక హీరో కోసం ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు ప్రభాస్ అంటే అందరు వాడు. ఇప్పుడు ఇలా చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారండి. నరేంద్ర మోడీ గారు అట్లాంటిది ప్రభాస్ గారిని అంత గౌరవిస్తారు, సినిమా అంత హిట్ అవుతుంది అని చెప్పేసి చూసారు. అట్లాంటి వ్యక్తిని రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సక్సెస్ఫుల్ రేంజ్ ఉంటుంది.